సో గురువు గారు ప్రెగ్నెంట్ లేడీస్ని సాధారణంగా భాగవతం రామాయణం లేకపోతే ఏ సుందరాకాండ ఏవో వినమని చెప్తూ ఉంటారు కదా మంచిది అని. అసలు అవి ఈ ప్రెగ్నెంట్ లేడీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ బీజాలు వేసావో అదే ఉంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఒకటి ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిపోయింది అంటే 70% పెంపకం అయిపోయింది. 7వ సంవత్సరం వచ్చింది అంటే 90% పెంపకం అయిపోయింది. 14వ సంవత్సరం వచ్చిందంటే 100% పెంపకం అయిపోయింది. దీనికి రీజన్ నేను క్లియర్గా చెప్తా. ఒక ప్రెగ్నెంట్ లేడీ గాయత్రి మంత్రమో లేకపోతే ఇంకోటో వింటూ భజన్స్ వింటూ స్పిరిచువాలిటీగా ఉంటూ చదువుతూ చేసిందనుకోండి హ్యాపీగా ఉంటుంది. నాకు మొన్న ఒక బేబీ వచ్చింది. ఆ బేబీ ఏంటి 4 ఏళ్ళు ప్రతి ఒక్కటి కమాండింగ్. అలా చేయకు, ఇలా తప్పు, బాల్ అట్లా వేయకు. ఇది నేను వీళ్ళమ్మ ఏదన్నా కంపెనీలో మేనేజర్ కదా అన్న, ఎట్లా కనిపెట్టారు అన్న. సింపుల్. ఆమె అలా చేయకు, ఇలా చేయకు, ఇది కరెక్ట్, అది రాంగ్ అని వీటి డెసిషన్ మైండెడ్గానే ఉన్నాడు. అర్థమైందా? సో ఆవిడేంటి ఆ భావాలతో పాటు లౌక్యము సామరస్యము అనేటటువంటి స్పిరిచువల్ డ్యూటీలో తప్పదు. వాటితో పాటు ఇవి కూడా చేస్తుంటే వాడికి లౌక్యము ఓకే ఇంత ఇక్కడ అవసరం లేదు. వాళ్ళలో సహజంగా కొంత కమాండ్నెస్ ఉంటుంది. ఆ కమాండ్నెస్తో పాటు ఇది ఉంటుంది. వాడు గాయత్రి మంత్రమో లేకపోతే ఒక మెడిటేషను పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవి చేస్తూ ఉంటే వాళ్ళకి 70% పెంపకం అయిపోయింది. ఆంజనేయస్వామి దండకం చదవమంటారు, అలాగే సుందరాకాండ పారాయణ చేయమంటారు. అలాగే ఇది భాగవతం పారాయణం, భాగవతంలో దశావతారాల గురించి ఇలా వింటూ ఉంటే అనేక ఘట్టాలు వాళ్ళకి ఉంటాయి. సంస్కృతం పదాలు అక్కడ వింటారు ప్రెగ్నెంట్ లేడీ. వాళ్ళకి ఇక్కడ ఎక్కడైనా సంస్కృతం పదం విన్నప్పుడు వాడు మంత్రానికో యోగానికో కనెక్ట్ అయిపోతాడు. అక్కడ బీజంలో లేనిది నువ్వు ఎంత నేర్పిస్తావు? సింపుల్. ఒక 7 ఏళ్ల పిల్లవాడికి, లోపల ఉన్న పిల్లవాడికి నాన్న కాలు మీద కాలు వేసుకోకూడదు పెద్దల ముందర అని చెప్పావనుకో, జీవితంలో వాడు కాలు మీద కాలు వేసుకోడు. అదే 14 ఏళ్ళ లోపడికి చెప్పావనుకో కొద్దిగా బలవంతంగా నేర్చుకుంటాడు. 14 ఏళ్ళ తర్వాత నేర్పించావనుకో, మా అబ్బాయికి కాలు మీద కాలు వేసుకునే అలవాటండి, మీరున్నారని వేసుకోవటం లేదండి. మా అబ్బాయికి అలా ఉండే అలవాటండి, మీరున్నారని తినటం లేదండి. మా అబ్బాయికి నాన్ వెజ్ ప్రియుడ్ అండి, ఈరోజు శనివారం అని తినండి. అయిపోయింది. నేను ఇదే గాయత్రి మంత్రం ఒక అమ్మాయికి చేయిస్తే, ఇప్పుడు అమ్మాయికి 4 years బేబీకి, అమ్మాయికి ఎంత ఇంటలెక్చువల్ పవర్ అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇంటలెక్చువల్ పవర్ అంటే గాయత్రి మంత్రం మనకి 3rd month అప్పుడు పుంసావన సంస్కారం అని చేస్తారు. యజ్ఞం చేసి యజ్ఞంలో ఆవుతులేసి ఆ వేసిన ప్రసాదాన్ని వాళ్ళ భార్యాభర్తలు తినమనిస్తారు. అది పుంసావన సంస్కారం. ఆ సంస్కారం ఎవరైతే చేస్తారో పుట్టబోయే బేబీ సంస్కారవంతుడిగా పుడతాడు. అంటే 7 ఋషుల యొక్క ఆశీర్వచనంతో ఉన్నతమైన సోల్ నా జన్మ తీసుకోవాలి. తల్లి రోజు నా బిడ్డకి సరైన బుద్ధి ఉంది, సరైన జ్ఞానం ఉంది, సరైన విచక్షణ ఉంది, వివేకంతో ఉంటాడు, విచక్షణతో ఉంటాడు అని. అంటే వాడికి వివేకము, విచక్షణ, బుద్ధి, మానసిక స్థితి, ధైర్యము, మనోబలము ఇవన్నీ గుణాలతో నా కొడుకు వస్తున్నాడు అంటే చాలా. కనీసం ఇప్పటి నుంచైనా మీరు చెప్పినవి విని అలా పాటిస్తే ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కోట్లాట్లు గొడవలు లేకుండా ఉంటాయి. ఏంలే దీన్ని ఏంలే, ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ ఒక రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తే, ఒక 5 ఏళ్ల పాటు కానీ అంతా ఇస్తే, పుట్టబోయే ప్రతి ఒక్కడు సంస్కారవంతుడే పుడితే ఆ తర్వాత సమాజం మారిపోతుంది. దేశంలో 5 ఏళ్ళు చాలు. నిజంగా దేశాన్ని ఎలా మార్చాలి, మనుషుల థాట్స్ ని ఎలా మార్చాలి అంటే ఇలా మార్చాలి ఫస్ట్ స్టెప్. అంతే అయిపోయింది. వాడు పుట్టుకతోనే సంస్కారవంతుడిగా పుట్టించామనుకోండి అయిపోయింది. నువ్వు 100 మంది పక్కన డ్రగ్స్ తీసుకుంటున్నా వాడు తీసుకోడు, అవుట్. అంతే అయిపోయింది. అంతే మార్పు అలా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అంతే. వాడు సంస్కారవంతుడు పుట్టి ఉంటుంది. ఇప్పుడు శివాజీ పుట్టుక్కి జిజియాబాయి ఒక వ్రతమే చేసింది.
నా వల్ల వచ్చేవాడు హిందూ సమాజాన్ని ఉద్ధరించేవాడు కావాలి అని. అలాగే వివేకానందుడు కన్నప్పుడు వాళ్ళ తల్లి ఎటువంటి థాట్స్తో కన్నది, ఎటువంటి పవర్ఫుల్గా కన్నది అంటే గొప్పవాళ్ళు కాదు, గొప్ప వాళ్ళని కన్న తల్లులు గొప్పవాళ్ళు. ఇప్పుడు సమాజంలో వచ్చింది ఏంటంటే గొప్పవాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, గొప్ప తల్లులు సమాజంలో లేరు. అలా అంటే నా ద్వారా సమాజాన్ని ఉద్ధరించే కొడుకు రావాలి, నా ద్వారా సమాజాన్ని సంస్కరించే కొడుకు రావాలి, నా ద్వారా 10 మందిని మంచి బీజాలు వేసే కొడుకు రావాలి అనే థాట్స్తో కానీ ఆ తల్లి కానీ ఉంటే ఖచ్చితంగా వాడు ఎక్కడో తేలుతాడు, ఎక్కడో ఉంటాడు, ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటారు.